దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మరొకసారి ఈ యొక్క ఉదయకాల సమయమున మరి ఆయన సబ్బాతు దినమందు, ఆయన ఆరాధన దినమందు మనమందరం కూడా ఆయన సన్నిధిలో చేరడం అనేది గొప్ప ఆధిక్యత, యోగ్యత, అర్హత, భాగ్యం. దేవుని మందిరంలో ఉండడం ఆధిక్యత, అది ఒక యోగ్యత. యోగ్యత కలిగిన వారు మాత్రమే దేవుని మందిరంలో ఉండగలుగుతారు. అర్హత కలిగిన వారు మాత్రమే దేవుని సన్నిధిలో ఉండగలుగుతారు. భాగ్యం, అదొక ధన్యత. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వారం అంతా కూడా 6 రోజులు మనము లోకంలో ఉంటాం. మొదటి దినాన వల్ల దేవుని మందిరానికి వస్తాం. నీవు దేవుని సన్నిధిలో కనపరచుకోవడానికి యూ హ్యావ్ టు షో యువర్ ఫేస్ టు గాడ్ and you have to face God. Amen, hallelujah. దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నాం. ఆయన్ని చూడటానికి, ఆయన మనల్ని చూడటానికి, ఒకరిని ఒకరు మన ముఖాలను చూపించుకోవడానికి మనం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ క్రమంలో హృదయపూర్వకంగా, మనపూర్వకముగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలన్నదే ఇక్కడ అస్సలు విషయం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున మరి దేవుని మందిరంలో మనం అందరం ఉన్నాం. లోకంలో చాలా మంది ఉన్నాం. ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉన్నాం, క్రైస్తవులుగా పిలువబడుతూ, విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డలను చెప్పుకోబడుతున్నటువంటి మనము దేవుని మందిరంలో ఆదివారం కనబడకపోతే దానంతా ఘోరమైనటువంటి పాపము, ఘోరమైనటువంటి తప్పిదం మరొకటి లేనే లేదు అన్న సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఒప్పుడు వచ్చినటువంటి మనమందరం కూడా మీ హృదయాలను, మీ మనసులను సిద్ధం చేసుకొని ఉండాలని, దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యము జరిగించును గాక. దేవుని నామం మహిమపరచబడును గాక. దేవుని నామము ఘనపరచబడును గాక. మీ హృదయాలు, మీ మనస్సులు దేవునికి స్పందించే విధంగా ఉండును గాక. దేవుని మా నామమును మహిమపరచడం అనేది అదొక గొప్ప ఆధిక్యత, అదొక గొప్ప కళ అనే ఇట్స్ అన్ ఆర్ట్ టు వర్షిప్ గాడ్. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఆ రీతిగా దేవుణ్ణి నీ హృదయం స్పందించిన వెంటనే దేవుని నామాన్ని ఏం చేయాలి? మహిమపరచాలి, గణపరచాలి. ఒకరిద్దరు కాదు, సంఘమంతా దేవుని నామాన్ని గణపరచాలి. సంఘమంతా ఒక్కరు మొదలు పెడితే అందరూ కూడా దాన్ని ఏకీభవించే విధంగా మనము దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. మన మధ్యలో బల్ల కూడా ఉంది. ఆయన శరీరమును భుజించాలి, ఆయన రక్తమును సేవించాలి, ఆయన బలలో మనం పాల్గొనాలి. కనుక ప్రేమ దేవుని బిడ్డల, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటూ దేవుని సన్నిధిలో మనము ముందుకు సాగుదాం. సో టుడే ఈజ్ అ ఫాదర్స్ డే. చూద్దాం దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో మనము జాగ్రత్తగా వినాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. నా ప్రేమైనటువంటి దేవుని సంగమ, ఈనాటి కాలంలో ప్రతి కుటుంబంలో, అంతకుముందు మనం మదర్స్ డే చేసుకున్నాం, తల్లులు ఆ కుటుంబంలో, ఆ గృహంలో, ఆ కుటుంబానికి వారు ఎంత ప్రాముఖ్యత కలిగిన వారు మనము విన్నాం. అలాగనే ఫాదర్స్ ప్రేమ అనగా తండ్రులు కూడా ఎంత గొప్ప మరి పాత్రను వాళ్ళు పోషిస్తున్నారో కూడా మనము వినబోతూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, అలాగనే బలలో కూడా మనం పాల్గొనబోతూ ఉంటున్నాం. 2 కలిసి వచ్చాయి ఈ రోజున. సో 2 వాక్యాలు కలగలిపి దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. కనుక మరి ఆ రీతిగానే దేవుని వాక్యాన్ని వినాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. హృదయపూర్వకంగా, మనపూర్వకంగా దేవుణ్ణి సేవించడం, దేవుణ్ణి ఆస్వాదించడం మనము నేర్చుకోవాలి. ఇది మన ఆత్మీయ జీవితానికి తగినటువంటిదని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. లోకంలో ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఫాదర్స్ డేని ఎందుకు జరిపిస్తున్నారు? ఇది లోకానుసారంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రోజు అంతే. మదర్స్ డే కానీ, చిల్డ్రన్స్ డే కానీ, వాట్ ఎవర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనుషులు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా మనం ఒకసారి నిజంగా వాటిలో ఉన్నటువంటి గొప్పతనం,
లేకపోతే మాధుర్యం, లేకపోతే అంతరార్థం మనము తెలుసుకున్నట్లయితే బాగుంటుంది. దీని ద్వారా అయినా మనము కొన్ని విషయాలు మనము తెలుసుకోగలుగుతామని వాక్యం ద్వారా మనము చూడబోతూ ఉంటూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ఒకసారి మనం గమనించి మనము చూసినప్పుడు నిజంగా ఈ లోకంలో మొదటిగా తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత గొప్ప మనసు కలిగిన వాడో, ఆయన ఎంత గొప్ప ప్రేమామయుడో, ఎంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రియో, కనికరము కలిగిన తండ్రియో, దయగలిగిన తండ్రియో మనము చూస్తాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎలాగా అని ఒకసారి గమనిస్తే చూడండి, దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు మొదటిగా అంటే, ఆయన ఈ లోకమును ఏం చేశాడు? ఆయన సృష్టించినాడు. ఏం చేస్తున్నాడు? ఈ లోకమును సృష్టించి ఈ భూమి పైన భూమిని, ఆకాశమును, నీళ్లను కూడా ఆయన సృష్టించినాడు. ఆకాశము కలుగును గాక అంటే ఆకాశము కలిగింది. ఆకాశంలో ఉన్న సమస్తము కలుగును గాక అంటే అన్నీ కలిగినాయి. అందులో కొన్ని 2-3 మాటలు, లేకపోతే 2-3 వస్తువులను గురించి, ఆయన కలుగజేసిన వాటిని గురించి మొదటిగా మనం వెంటనే చెప్పుకునేది ఏంటిది? ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, మూడోది నక్షత్రాలు, ఆ తర్వాత ప్లానెట్స్, తెలుగులో ఏమంటారు వాటిని? గ్రహాలు. విగ్రహాలు లేవు, గ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఇలాగిన మేఘాలు, తర్వాత అక్కడ శూన్యము. ఇది దేవుడు ఆకాశంలో సృష్టించినటువంటి సృష్టి. ఇక రెండవది భూమిని సృష్టించిన, కలుగును గాక అంటే వెంటనే అది కలిగింది. ఆ కలిగినటువంటి భూమి పైన ఆయన అన్నాడు చెట్లు, తర్వాత మొక్కలు, అందులోనూ ఫలములిచ్చేవి, తర్వాత వైద్యానికి సహకరించేటువంటి ఆయుర్వేదిక్కి సంబంధించినటువంటి ఆ యొక్క మొక్కలను కూడా దేవుడు సృష్టించాడు. మనుషుడికి కావలసిన వైద్యమును అందించేటువంటి మొక్కలను కూడా దేవుడు సృష్టించాడు. ఇవే కాకుండా గడ్డి, ఇంకా రకరకాల భూమి పైన ఏమేమైతే ఖనిజాలు, భూమిలో ఉండాల్సినటువంటి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, తర్వాత గ్యాస్ కానీ, బొగ్గు కానీ, అగ్ని కానీ, లేకపోతే ఖనిజాలు కానీ, అన్ని బంగారము, ఇత్తడి, వెండి, ఇనుము, అన్ని ఖనిజాలు కూడా భూమి లోపల కలుగును గాక అంటే కలిగి, ఆ తర్వాత కింద మరలా భూమి పైనే నీరు కలుగును గాక, భూమి కింద నీరు కలుగును గాక అంటే కలిగింది. అందులో కూడా మరలా చేపలు, జలచరాశులు, తర్వాత సముద్రంలో నీళ్ళలో పెరిగేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలుగును గాక అంటే అన్ని కలిగినాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం చేశారు? ఆయన నార్మల్గా దానికి అన్నిటికంటే ముందు చీకటి, వెలుగు ఏకమై ఉన్నాయి, అవి వేరుపడును గాక అనగానే అవి కూడా వేరుపడ్డాయి. వీటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, వాటిని అన్ని కూడా ఎందుకు సృష్టించాడు, ఎందుకు ఇవన్నీ కూడా కలగజేస్తున్నాడు? 24 గంటలు ఒక దినము, సాయంత్రం మొదలుకొని వచ్చే సాయంత్రం వరకు ఒక దినము ఆయను అని మనం చూస్తాం. ఇలాగ 6 దినాలు ఆయన సృష్టిని కలుగజేసి ఆయన ప్రేమ చూడ అందముగా ఉన్నదని అనుకున్న తర్వాత అంత క్లియర్గా ఆయన మనసులో ప్లాన్ ప్రకారంగా ఏదైతే చేయాలనో అవన్నీ చేసేసిన తర్వాత ఇది బాగుంది అనుకున్నాను. ఇప్పుడు బాగుంది అనుకున్నాక ఏం చేశాడు? 6వ దినాన మనుషుల్ని కూడా సృష్టించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని సృష్టించాడు? మనుషుల్ని సృష్టించాడు. సృష్టించి ఏం చేశాడంటే వారిని కూడా చూశాడు. మొదటిగా ఆదామును సృష్టించాడు, ఆ తర్వాత హవ్వను సృష్టించాడు. వారిద్దరు కూడా చూడగానే మళ్ళీ మొదటి ఆదామును సృష్టించినప్పుడు ఆయన కొన్ని సంవత్సరాలు జీవించాడు, కొన్ని సంవత్సరాలు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఆయనకు సాటి అయిన సహాయము కావాలనుకొని మరలా ఆయన ఇంకొక మనిషిని కూడా సృష్టించాడు. ఆ మనిషి ఎవరంటే హవ్వ, అనగా సాటి అయిన సహాయం, అనగా భార్యగా ఆమెను ఆయన కలుగజేసి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 2 మనుషులు. ఇదంతా సృష్టి అంతా ఎవరి కోసం అని అంటే నీ కోసం, నా కోసం. ఎవరి కోసం?
చెప్పండి, ఎవరి కోసము? నా కోసము. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా బాగుంది అనుకున్నాడు ఆయన. అంతా బాగుంది, మనుషులు బాగున్నారు, భూమి బాగుంది, ఆకాశం బాగుంది, అన్ని బాగుంది, అంత పవిత్రంగా ఉంది. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించినాడో, ఎంత తన కనికరమును, దయను, కృపను మన పట్ల చూపించినాడో దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. ఒక మనుషుడు తనకు పుట్టబోయే బిడ్డ గురించి వాడి బట్టల దగ్గర నుంచి, వాడు పడుకునే బెడ్ దగ్గర నుంచి, పిల్లో దగ్గర నుంచి, పేరు నుంచి, స్కూల్ నుంచి, వాడు ఎదగడానికి అన్ని ఆలోచన చేసి అన్ని ప్లాన్ ప్రకారంగా తయారు చేసుకుంటాడు ఒక మనుషుడు. కానీ దానికంటే ముందు నీ దేవుడు, నీ తండ్రి అయిన దేవుడు వీటన్నిటిని కలిగజేసి నీ లోకంలోకి తీసుకొని రావడానికి, కేవలం నిన్ను ఆయన ఒక చక్కటి జీవితం నీకు ఇవ్వడానికి, ఒక చక్కటి భవిష్యత్తును నీకు ఇవ్వడానికి, నువ్వు ఆయన కోసము జీవించడానికి కోసము ఇవన్నీ కలిగజేసి ఇచ్చినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఆయన ప్రేమ, తండ్రి అయిన దేవుని ప్రేమ అంత గొప్పది. హల్లెలూయా. ఎంత గొప్పదనంటే అన్నిటిని సృష్టించిన తర్వాత నిన్ను సృష్టించినాడు. అంటే నువ్వు కళ్ళు తెరిచిన వెంటనే ఈ అందాన్ని చూడడానికి, ఈ అందం అంతా కూడా నీకోసమే అని చెప్పడానికి, ఈ సృష్టి అంతా నీకోసమే అని చెప్పడానికి, అది చూసి నువ్వు ఆనందించాలని, సంతోషించాలని, ఉల్లాసభరితముగా ఉండాలని, సమాధానము కలిగి ఉండాలని, నెమ్మది కలిగి ఉండాలని, నీకు ఏ కష్టము కలిగి నువ్వు ఉండకూడదని, నీకు ఏ కష్టము రాకూడదని, నష్టము కలగకూడదని, ఏది లేకుండా, పని కూడా లేదు నీకు, ఏదైనా తోటలో నిన్ను పెట్టాడు. నీకు ఏ పండు కావాలంటే ఆ పండు కోసుకొని తినొచ్చు, నీకు ఆకలి అయితే ఏ పండు అయినా తినొచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ తోటలో నిన్ను పెట్టి నిన్ను చూస్తూ ఆనందిస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. His love is endureth forever అని వాక్యం చెప్తుంది. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమకు మనము తిరిగి ఏమైనా ఇవ్వగలమా అంటే నువ్వేమి ఇవ్వలేవన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. యూ కెనాట్ గివ్ ఎనీథింగ్. I want to make you remember, you can't give anything. You can't satisfy him. ఏమి తీసుకొని వచ్చి నువ్వు ఆయన్ని తృప్తిపరచలేవు. అంత గొప్ప దేవునికి నువ్వు ఏమి ఇచ్చి, ఏమి తీసుకొని రాగలవు, ఏమి ఇచ్చి ఆయన తృప్తిపరచగలవు? ఏమి తీసుకొని రాలేవు. దేని ద్వారా ఆయన తృప్తిపరచలేవు. ఎందుకంటే ఆయన చేసిన దానికి, నువ్వు చేసేదానికి జమీన్ ఆస్మాన్ ఫరక్, ఆకాశము భూమి ఎంత వ్యత్యాసం, అంత వ్యత్యాసం ఉంటుందన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీ దేవుడు నీ పట్ల ఆయన అంత ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆయన సంకల్పము చొప్పున నిన్ను ఏం చేశాడు? ఆయన తీసుకొచ్చాడు ఈ లోకంలోనికి. ఆయన సంకల్పము చొప్పున నిన్ను ఈ లోకంలోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంకల్పము చొప్పున ఈ రోజున తల్లిదండ్రుల యొక్క ఆశలను నెరవేర్చే పిల్లలు ఎంతమంది? తల్లిదండ్రులకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి పిల్లల పట్ల. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇది చదువుకోవాలి, నువ్వు ఈ ఉద్యోగం చేయాలి, నీ భవిష్యత్తు ఇంత బాగుంటుంది అనేసి. కానీ అలాగన ఆ తల్లిదండ్రుల యొక్క ఆశ నెరవేర్చే పిల్లలు ఎంతమంది? నౌడేస్ వాట్ చిల్డ్రన్ ఆర్ సేయింగ్ అని అంటే, నా ఇష్టం, నా చదువు, నాకు ఏది ఇష్టమని నా చదువుతా, నాకు ఇష్టమైంది నేను నా సబ్జెక్ట్ తీసుకుంటాను, నన్ను బలవంతం పెట్టొద్దు, మీరు నన్ను బలవంతం పెట్టి నేను ఏదో చదవాలనుకుని నేను ఏదో పొడిచేద్దాం అనుకుంటున్నా, ఆ పొడిచి దానిపై దాన్ని పొడవనీయకుండా చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు దగ్గరే మనం ఇలా మాట్లాడితే ఇంకా భవిష్యత్తులో ఇంకా మనం వాళ్ళ తల్లిదండ్రులు మనం ఏం చూస్తాం? వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలం. ఓకే, తల్లి ఒకవేళ చదువులేని తల్లిదండ్రులు అనుకోండి, అప్పుడు నువ్వు మాట్లాడచ్చు, అమ్మాయి నేను చదివితే ఇది సబ్జెక్ట్ తీసుకుంటే ఇది చేస్తే నేను ఒక పొజిషన్లో ఉంటానమ్మా అంటే ఆమెకు అర్థం కాదు, ఆయనకు అర్థం కాదు. సరే అమ్మా అని నన్ను చదివిస్తారు, అంతవరకే. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం.
when we have an educated parents, if they say something, they want to make you something. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం దానికి యాక్సెప్ట్ చేయట్లేదు, పోతూ ఉన్నాం. ఈరోజు మనం యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన కిందికి వెళ్ళమని చెప్పండి. కొంచెం దేవుని వాక్యం సెలవిస్తున్న మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన జీవితంలో తల్లికి తండ్రికి ఇచ్చే ప్రాముఖ్యత ఏంటి? ఏం ప్రాముఖ్యత ఇస్తున్నాం? ఎంత భయపడుతూ ఉన్నాం? ఎంత భయం కలిగి ఉంటున్నాం? ఎంత భక్తి కలిగి ఉంటున్నాం? ఎంత మర్యాద కలిగి ఉంటున్నాం? ఎంత గౌరవం మనం కలిగి ఉంటూ ఉన్నాం? తండ్రి అయిన దేవుడు నిన్ను సృష్టించింది, లోకంలోకి తీసుకొచ్చింది ఒక ప్రణాళిక ప్రకారంగా నువ్వు ఉండాలని, ఒక పద్ధతి ప్రకారంగా, ఒక సంకల్ప ప్రకారంగా నువ్వు ఉండాలి లోకంలో అని ఆయన నిన్ను తీసుకొచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? ఏదైనా తోటలో ఉండాల్సిన ఆదాము హవ్వ ఎక్కడికి వచ్చారు? వెలివేయబడ్డారు. క్లియర్గా చెప్పాలంటే వెలివేయబడ్డారు. దే హ్యావ్ బీన్ థ్రోన్డ్ అవుట్, రైట్ కదా? అంతే కదా? త్రోసివేయబడ్డారు, వెలివేయబడ్డారు. అంత గొప్పగా ప్రేమించినటువంటి దేవుడు ఎందుకు ఆదామును హవ్వనిద్దరు బయటికి గెంటేశారు అంటే మనకందరికి తెలిసిన విషయం, పాపము చేయటం వల్ల, మాట వినకపోవటం వల్ల, మాట తప్పడం వల్ల, చెప్పింది వినకపోవటం వల్ల, లోపడకపోవటం వల్ల, వినయము విధేయతను చూపించకపోవటం వలన ఆయన ఏదైతే చేయకూడదో చెప్పినాడో దాన్నే చేసినారు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలైనటువంటి మీరు మీ తల్లిదండ్రులకు ఎంత సంతోషాన్ని కలగజేస్తూ ఉన్నారు? వారి సంతోషాన్ని మీరు నిజంగా వారికి సంతోషాన్ని ఇస్తున్నారా? దుఃఖాన్ని ఇస్తున్నారా? బాధని ఇస్తున్నారా? కోపాన్ని ఇస్తున్నారా? వేదనని ఇస్తున్నారా? కన్నీరుని ఇస్తున్నారా? లేక నిజంగా సంతోషం ఇస్తున్నారా? సమాధానం ఇస్తున్నారా? నెమ్మదిని ఇస్తున్నారా? మనశ్శాంతిని ఇస్తున్నారా? మీరు మీ తల్లిదండ్రులకు వినయ విధేయతలు కలిగి వారికి సంతోషం పుట్టిస్తూ ఉన్నారా? లేక మీరు అవిధేయతగా ఉండి వారిని బాధిస్తూ, బాధ పెడుతూ, వేదనకు గురి చేస్తూ, కన్నిటికి గురి చేస్తూ, దుఃఖానికి లోటు చేస్తూ, మిమ్మల్ని ఏమనలేక వారు నోరు మూసుకునే విధంగా వారు మిమ్మల్ని ఏమనలేని పరిస్థితికి వారిని దిగజారు చేసినారా? ఏం చేస్తూ ఉన్నారు? ఎలా ఉన్నారు ఈ రోజు? ఆమేన్, హల్లెలూయా. అట్ ద సేమ్ టైం సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ గురించి కూడా మనం తల్లిదండ్రులు కావచ్చు, మనము దేవునికి పిల్లలమే కదా, మనము దేవునికి ఎంత ప్రేమ, మనం ఎంత దేవునికి సాటిస్ఫైగా ఉంటూ ఉన్నాం, మనం ఎంత దేవునికి ఇష్టంగా ఉంటూ ఉన్నాం, మనము దేవునికి ఎంత ప్రేమగా ఉంటున్నాం, మనము దేవునికి ఎంత అనుకూలంగా ఉంటూ ఉన్నాం, మనము దేవుని ఎంత సంతోషపెడుతున్నాం, ఎంత మనము దేవుని ఆనందపరుస్తున్నాం, దేవుడు ఎంతగా మనం తృప్తి పరుస్తూ ఉన్నాం. దేవుడు చెప్పిన దానికి విని, దేవుడు చెప్పింది చేస్తూ, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను, ఆ శాస్త్రములను ప్రేమ దేవుడిగా మనం పాటిస్తూ నిజంగా ఆయనని మనం సంతోషపరుస్తున్నాం, సమాధానపరుస్తున్నాం. నెమ్మది పరచడం కాదు, తృప్తి పరుస్తూ ఉన్నాం, సంతృప్తిని కలగజేస్తున్నాం దేవునికి వచ్చిన. హౌ మచ్ వీఆర్ సాటిస్ఫైయింగ్ యువర్ గాడ్, హౌ మచ్ వీఆర్ సాటిస్ఫైయింగ్ యువర్ హెవెన్లీ గాడ్. ఆమేన్, హల్లెలూయా. నీ తండ్రి అయిన దేవులను ఎంత తృప్తి పరుస్తున్నావు ఈ రోజున, ఎంత సంతోషపరుస్తున్నావు ఈ రోజున? నిన్ను సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న, నీకు సూటిగా వేయబడుతున్న ప్రశ్న, దానికి నువ్వు జవాబుదారి అయి ఉన్నావు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. పిల్లలు మనకు లోపడకపోతే మనకి ఎంత బాధ, వేదన కలుగుతుంది. మరి మనం దేవునికి లోపడకపోతే మనల్ని బట్టి కూడా దేవునికి అంతే బాధ, అంతే వేదన, అంతే దుఃఖం, అంతే కష్టం దేవుని కూడా కలుగుతూ ఉంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యము ద్వారా దేవుడిని హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు మన ఫస్ట్ తండ్రి ఎవరు? దేవుడే మన తండ్రి. ఆ తండ్రి అయిన దేవుడికి మనము ఎంత గౌరవమును, మర్యాదను మనం ఇస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్పింది చెప్పుకుంటున్నాం మనం అనుకోవచ్చు. మనము ఒక చిన్న మాట చెప్తాను, మనం ఉద్యోగాలు చేస్తూ, మనం పనులు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళం, కాలేజెస్కి వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళం, స్కూల్స్కి వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళం, అక్కడ ఉన్నటువంటి అధికారులకు మనం ఎంత భయం కలిగి ఉంటాం, అక్కడ ఎంత మనం కరెక్ట్ టైంకి చేరుకుంటాం,
ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మర్చిపోకుండా. ఏంటిదనంటే, ఈ టైంకి వెళ్ళేది, నువ్వు టైంకి పని చేసుకునేది, ఈ టైంకి నీ యొక్క ఆరోగ్యాన్ని లేకపోతే నీ శక్తిని బలాన్ని ఖర్చు చేస్తున్న ఏదైతే ఉందో అదంతా కూడా దేవునికి ఇచ్చినటువంటిదే. ఆ దేవుని శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఒక జీవితాన్ని దేవుడు ఇచ్చి లోకంలో తీసుకొచ్చి ఇచ్చినందుకు వల్లనే ఈ రోజు నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. మరి ఆ దేవునికి ఒక్కరోజు ఆదివారమున సమయానికి నువ్వు వస్తున్నావు. స్టార్టింగ్ పాటలు మనము ఈ రోజున పాటలు పాడుకున్నాం. ఏం పాటలు పాడుకున్నామంటే బల్లకు సంబంధించినటువంటి పాటలు మనం పాడుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆ పాటల్లో ఉన్నటువంటి లోతు పాటలనే కాకుండా మనల్ని సరిచేసేది, సరిదిద్దేది, సమకూర్చేది, బాగు చేసేటువంటి పాటలు దేవుని సొంత పాడి ఆరాధించి ఆ తర్వాత బైబిల్ పట్టణంలోకి వెళ్ళి బైబిల్ రీడింగ్ చేసుకొని ఆ వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని లేక ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినటువంటి విధానాన్ని వినే యోగ్యతను మనం కోల్పోయినాం. ఆ తర్వాత సాక్ష్యం, ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం, దేవుడు చేసిన మేలు కావచ్చు, వాళ్ళకున్న కష్టాలు కావచ్చు, వాళ్ళకున్నటువంటి బాధ కావచ్చు, దేవుడు చేసినటువంటి కార్యాలు కావచ్చు, లేక వాళ్ళ ఆత్మీయ జీవితం బలపడిన విషయం కావచ్చు, వినే యోగ్యత మనం కోల్పోయినాం. ఆ తర్వాత ఆరాధన, అన్ని పోగొట్టుకొని ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనము ఆరాధించే క్రమంలో, ఆత్మారాధన చేసే క్రమంలో కూడా మనం కోల్పోయినాం. ఎందుకు ఆరాధిస్తున్నాం అంటే అది ఆయన దినము గనక, ఆయన రోజు గనక, ఆయన రోజును మనం ఆరాధించడానికి రావాలి కనుక, వస్తున్నాము కనుక, ఆ ఆరాధనలో పాల్గొనడానికి గనుక, ఆ ఆరాధన అనుభవించేటువంటి కృపను ఈ రోజున మనం కోల్పోయినాం. హౌ నెగ్లిజెన్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు నీవు ఎంత నిర్లక్ష్యం కలిగి ఉన్నావు. ఇదే లేట్గా మనం పనులకు వెళ్తే, కాలేజెస్కి వెళ్తే, స్కూల్స్కి వెళ్తే మనల్ని ఎంటర్ అవ్వనిస్తారా గేట్ లోపలికి? టైంకి ఏంటిది క్యా హై పంచ్ అంటారు, ఇంకా యాక్చువల్గా ఏదైతే బయోమెట్రిక్, ఇంకా ఇంకోటి లాగిన్, ఇంకోటి ఏంటి లాగిన్. ఒక్క నిమిషం లేట్ అయినా నువ్వు లాగిన్ చేసినా కూడా ఆ రోజు, ఇంకో రోజు కూడా లాగిన్ లేట్ అయిందనుకో, లీవ్ కట్. హల్లెలూయా. అంటే వాళ్ళు అంత స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. ఇక్కడ మన దగ్గర లాగిన్ పెట్టాలా, బయోమెట్రిక్ మిషన్ పెట్టాలా? ఇక్కడ కూడా కాదు. ప్రేమ దేవుని బిడ్డ, నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుని యెహోవాను తండ్రి దేవుని ఆరాధించేటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి రావాలని వాక్యం చెప్తూ ఉంది. అంతేగాని బలవంతంగా నువ్వు రావడం కోసం కాదు. ప్రేమ దేవుని బిడ్డ, బలవంతంగా రావడం కాదు. ఈరోజు వీఆర్ లూజింగ్ అవర్ స్పిరిచువల్ లైఫ్, we are losing our prayer life, we are losing the word of God, we are losing the worship, we are losing the testimonies, we are losing our everything, the spiritual life. Then what you are gaining by losing all these things? What you are gaining? How you will be blessed? How you will receive the blessings from heavenly God by losing all these things? ఇవన్నీ పోగొట్టుకుంటే దేవుని ఆశీర్వాదాలు వస్తాయా? కాదు. ప్రేమ దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. తండ్రి అయిన దేవుని ప్రేమించే ఆత్మీయ జీవితం మనము కలిగి ఉండాలని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. And మిమ్మల్ని, I don't want to question you people. At what time you are going to your college, at what time you are going to school, at what time you are going to your office, at what time you are going to your job. I'm not going to question it. But think of yourself, question yourself. At what time you'll be at home, at your school and college and job and office, and what time you are here. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఈ శరీరాన్ని ఇచ్చింది ఆయన, పోలికి ఇచ్చింది ఆయన, రూపం ఇచ్చింది ఆయన, ఊపిరిచ్చింది ఆయన, ఆత్మనిచ్చింది ఆయన, ఆత్మ ఇచ్చే శరీరం, ఆ ఊపిరిచ్చింది ఆయన. ఆమేన్, హల్లెలూయా. ప్రాణం ఇచ్చింది ఆయన, జీవం ఇచ్చింది ఆయన.
ఈ శరీరం ఇచ్చింది ఆయన. 7 సుగుణాలు కలిగి జీవితాన్ని నీకు ఇస్తే ఆయనని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ శరీరానికి బలం ఇచ్చింది, శక్తినిచ్చింది ఆయనే. ఆరోగ్యం, బలముడు, శక్తినిచ్చింది ఆయనే. ఆయన సన్నిధిని మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం, అలక్ష్యం చేస్తూ ఉన్నాం. ఆయన సన్నిధిని, ఆయన ఇచ్చినటువంటి దాంతో జీవిస్తూ, ఒకవేళ నువ్వు ఇదంతా పనిచేసి నీకు జీతం వస్తుండొచ్చు, ఏమి ఇవ్వకుండా నీకు ఆరోగ్యం ఇస్తున్న దేవుడు, ఏమి ఇవ్వకుండా నీకు రూపాన్ని, కోరికను, ఆత్మను, జీవమును, ప్రాణమును, ఆత్మను, శరీరమును, ఆయన బలమును, శక్తిని, ఆయుర ఆరోగ్యం అనుగ్రహించిన దేవుడికి నువ్వు ఏమి ఇవ్వగలవు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నాం మనం ఈరోజు? వీఆర్ లీడింగ్ ఇన్ ఎ డేంజరస్ లైఫ్. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ టు సే ఆల్ దీస్ థింగ్స్. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, అన్ని కలగ చేసి, అన్నిటి చేసి ఆయన నిన్ను ప్రేమించినాడు కనుక ఇవన్నీ చేసి తీసుకుని లోకంలోకి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ప్రేమను మనం చూస్తున్నాం. మనం ఆయనకైతే ఏమిస్తున్నామో ఇందాక మనం చూస్తున్నాం. రెండో మాటను మనం చూద్దామా ఒకసారి? చూడండి ఒకసారి 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథం 12వ అధ్యాయం 17 నుంచి 19 వరకు. త్వరగా 2 Samuel 12:17 to 19. ఉపవాసము నుండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతడిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చింది గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనమును చేయపై ఉండదు. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినపై ఉండదు. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకొనునో ఏమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పా వేరచెరు. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడగగా వారు చనిపోయిరని. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఒక తండ్రి పడుతున్న బాధ, ఒక వేదన. దేవుని కోసము, ఒక బిడ్డ కోసం. పుట్టినటువంటి బిడ్డ జబ్బు పడింది. ఏం పడింది? జబ్బు పడింది. పుట్టిన బిడ్డ జబ్బు పడింది. ఇప్పుడు ఆ బిడ్డ కోసము పుట్టి ఒకరోజు అయింది. దేవుడు శుభ్రంగా జబ్బు పడింది. ఆ బిడ్డ కోసం తండ్రి పడుతున్న వేదన ఏంటిది? తండ్రి పడుతున్న వేదన. ఎలాంటి వేదన? నిద్రాహారాలు మానేసి, తిండి తిప్పలు మానేసి ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎన్ని రోజులు ప్రార్థన చేశానండి? 7 దినాలు ప్రార్థన చేశారు. మంత్రులు వచ్చారు, పెద్దలు వచ్చారు, సలహాలు ఇచ్చేటువంటి అడ్వైజర్స్ ఉన్నారు. అక్కడ వచ్చి దావీదును లేపుతూ ఉన్నారు. అయ్యా లే, అయ్యా లే, తిను ఏమైనా, అయ్యా తిను ఏమైనా అంటే దావీదు తినట్లే, వేదన పడుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. ఆ చంటి బిడ్డకు తెలుసా తండ్రి పడుతున్న బాధ, తండ్రి పడుతున్న వేదన, తండ్రి పడుతున్న కష్టం, తండ్రి కరుస్తున్న కన్నీరు తెలుసా? ఆ చంటి బిడ్డకు తెలుసా? పెద్ద అయిన తర్వాత, అయ్యో నువ్వు ఇట్లా జబ్బు పడితే నీ తండ్రి ఇట్లా ఏడ్చాడు, నీ తండ్రి ఇట్లా కన్నీరు గార్చాడు, ఆయన ప్రార్థన వల్లనే, ఆయన కష్టం వల్లనే, ఆయన దేవుని దగ్గర పోరాటం వల్లనే నువ్వు బ్రతికావు అని అంటే ఆ బిడ్డకు అర్థమవుతుందా? ఎన్ని రకాలుగా చెప్పినా, ఏం చెప్పినా కూడా ఆ బిడ్డకి అర్థం కాదు. హల్లెలూయా. ఎందుకు అర్థం కాదు అని అంటే తెలియదు కాబట్టి. ఎప్పుడు తెలుస్తుంది అని అంటే ఆ బిడ్డకు పెళ్ళై, ఆ బిడ్డకు పిల్లలు పుడితే, ఆ బిడ్డకు ఏదైనా అయితే అప్పుడు ఆ యొక్క బాధ, వేదన, ఆ కష్టము, ఆ నష్టము, ఆ ఇరుకు, ఆ ఇబ్బంది, ఆ సమస్య, ఆ పెయిన్, ఆ నొప్పి ఏంటో అప్పుడు అర్థం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటిదాకా
అర్థమవుతుందా? అర్థం కాదు. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఏం కావాలి? ఎక్స్పీరియన్స్ అయితేనే అర్థమవుతుంది. ఎక్స్పీరియన్స్ కాకుండా ఏది కూడా అర్థం కాదు. నొప్పి కలిగినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నొప్పి ఏంటో. ఎప్పుడు చూసినా నొప్పి అంటూ ఏంది, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తావేంది, ఎప్పుడు చూసినా ఎప్పుడు కష్టాలు చెప్పుకుంటావు, ఎప్పుడు ప్రార్థన చేయమంటావు, ఏంది? నొప్పి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, బాధ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కష్టం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మిగతా తెలుస్తుందా? ఎవరికి తెలియదు ఆ బాధ ఏంటో. నువ్వు బాగున్నావు కాబట్టి నీకు అర్థం కావట్లేదు, నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి నీకు అర్థం కావట్లేదు, నువ్వు సంతోషంగా ఉన్నావు కాబట్టి వాళ్ళ కష్టం ఏంటో, వాళ్ళ బాధ ఏంటో, వాళ్ళ నొప్పి ఏంటో, వాళ్ళ సమస్య ఏంటో నీకు అర్థం కావట్లేదు. అది వస్తే నీకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయన నిన్ను వలే ఏం చేయమన్నాడు? అర్థం చేసుకోమన్నాడు. ఆ నొప్పిని ప్రేమించడం పక్కకు పెట్టండి. ఇప్పుడు కొత్త మాట ఏంటిదనంటే, నిన్ను వల్ల నీ పొరుగువాడిని అర్థం చేసుకోండి. నిన్ను వల్ల నీ పొరుగువాడి యొక్క బాధని, వేదనని, కష్టాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళ గురించి ప్రార్థన చెయ్యండి, వాళ్ళ గురించి కన్నీరు గారవండి. వాళ్ళ దుఃఖాన్ని మీరు పంచుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆ దుఃఖాన్ని అర్థం చేసుకునే ప్రార్థన సహాయమైనా చెయ్యండి. వాళ్ళని ఓదార్చండి, ఆదరించండి, సమాధానపరచండి, నెమ్మదిపరచండి, తృప్తిపరచండి. నీ మాట ద్వారా వారికి సమాధానం కలిగజేయండి, ధైర్యాన్ని పుట్టింపజేయండి. నువ్వు 4 మాటలు ఇంకా వాళ్ళని పాడు చేయకండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తన బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాడు. 7 దినాలు ప్రార్థన చేస్తున్నాడు. తిండి తిప్పలు మానేశాడు, స్నానం కూడా లేదు, కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. తల్లి ఏం చేస్తుందో మనకు తెలియదు, కానీ అసలు అక్కడ ఎందుకంటే రాయబడలేదు కాబట్టి చెప్తున్నాడు. ఆ బిడ్డ కోసం ఏడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట, ఒక తండ్రి వేదన. తల్లి అయితే ఆ బిడ్డ గురించి అన్ని రకాలుగా కనబడుతుంది. కనబడని ప్రేమనే తండ్రి ప్రేమ. కనబడి ప్రేమ ఉంది తండ్రి ప్రేమ. అందుకే హార్ట్ అటాక్స్ ఎక్కువ మటుకు 98% కేవలం పురుషులకు మాత్రమే హార్ట్ అటాక్స్ వచ్చేది. ఎప్పుడైనా చూసారా హార్ట్ అటాక్ తోని స్త్రీ చనిపోయిందనే మాట ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా విన్నారా? ఎక్కడో ఒక 2%, 1% తప్ప ఎక్కువ మటుకు స్త్రీలకు హార్ట్ అటాక్స్ రావు. ఎందుకంటే ఆ బాధ ఏమంటారంటే, ఆ తండ్రికి ఉన్నటువంటి బాధ ఏంటంటే లోపల ఉంటుంది. ఇదేమో బయటికి కనబడేది, అదేమో బయటికి కనబడినట్టు. అందుకే వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎందుకంటే ఇది మన రీసెర్చ్లో బయటపడిన విషయం. ఇది దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. తండ్రి చెప్పడు, తండ్రి బయటికి రివీల్ చేయడు. ఆయన లోపలనే బాధపడుతూ వేదన పడుతూ ఉంటాడు. తల్లి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఏంటంటే తండ్రిదేనంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే దావీదు ఇక్కడ తన బిడ్డ కోసము కన్నీరు కారుస్తూ, దుఃఖపడుతూ, వేదన పడుతూ, తిండి తిప్పలు మానేసి, స్నానాలు మానేసి, బిడ్డ కోసమే ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నాడు. తన బట్టలన్నీ తడిసిపోయాయి, స్థలమంతా బెడ్డంతా తడిసిపోయింది. అయినా కూడా ఆయన చేయట్లేదు. వచ్చి లేపితే కూడా లేవట్లేదు. ఆ బిడ్డ బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, దాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. రాజు ఆయనకు చాలా మంది భార్యలు ఉంటారు, చాలా మంది ఉపపత్నులు ఉంటారు, చాలా మంది పిల్లలు ఉంటారు. అయినా ఆయనకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అయినా ఈ బిడ్డ కోసం మళ్ళీ ఆయన ఏడుస్తూనే ఉన్నారు. చూసారా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నాం. ఈ రోజున తల్లిదండ్రులు నార్మల్గా 2 పిల్లలు 3 పిల్లలు ఉంటేనే అసలు వాళ్ళని చూసుకోలేకపోతూ ఉన్నారు. ఒక్క పిల్లగాడు ఉన్న కూడా చూసుకోలేకపోతున్నారు. వదిలేస్తారు గాలికి. నేను బండి పోతా ఉంటే ఇక్కడ చూసిన రోడ్ల మీద వదిలేస్తారు అంతే. ఆడ కూర్చొనే ఉంటారు, అరుస్తారు తప్ప వచ్చి తీసుకోరు కనీసం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కానీ దావీదు అలా తండ్రి ప్రేమ అంత గొప్ప. ఫాదర్స్ డే అని చెప్పుకోవడం గొప్పతనం కాదు.
మార్నింగ్ లేసి హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని చెప్పడం గొప్ప విషయం కాదు. యూ హ్యావ్ టు షో యువర్ లవ్ టువర్డ్స్ యువర్ ఫాదర్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హిస్ agony. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హిస్ ఫీలింగ్స్. యూ విల్ నెవర్ నో హిస్ ఫీలింగ్స్. ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎప్పుడు చూపించాడు కాబట్టి మీకు తెలియదు. మనం చాలా సింపుల్గా మనము మన తండ్రులను ఈజీగా అందుకే వాక్యంలో కూడా ఏముందంటే తల్లి బాధపడ్డా ఏడ్చినా ఆమె శాపము కానీ లేకపోతే ఆమె కన్నీరు యొక్క ఇది కానీ మనకు పిల్లలకు తగలదండి. కానీ తండ్రి బాధపడితే అది తగులుతుందండి. తండ్రి బాధపడితే ఆ బాధ పిల్లలకు తగులుతుంది. ఆయన కన్నీరు కారిస్తే ఇక వాళ్ళ భవిష్యత్తు పోయినట్టే, నాశనం అయినట్టే, సర్వనాశనం అయినట్టే. నేను చెప్పట్ల, వాక్యం చెప్తాను. టోటల్ యూ విల్ బి రూల్డ్ అవుట్. ఆమేన్, హల్లెలూయా. తండ్రి కన్నీరు కారవద్దు. ఏం కావద్దు? తండ్రి కన్నీరు కారవద్దు. తండ్రి బాధ పడకూడదు. ఆమేన్, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కుటుంబం గురించి మీకు చెప్పి నేను ముందుకు సాగుతాను. తండ్రి ఇట్లాగే పిల్లల్ని 3 పిల్లలు అయ్యి కొంచెం పీసినాసం, కొంచెం అంటే బిగపడతారు. ఆ బిగపట్టడంలో పిల్లలు ఏమైపోయారంటే ఏది కొనుక్కోలేక, లేకపోతే ఏది తెచ్చుకోలేక, ఏది ఇచ్చేయలేక, తల్లి మాత్రం బాగానే ఇచ్చింది చేసింది. కానీ ఆయన బాగా సంపాదించాడు, కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత అన్ని వాళ్ళకే కదా, అన్నీ కూడా. అయినా కూడా ఏం చేశారంటే తండ్రి పైన ద్వేషాన్ని పెంచుకున్నారు, కోపాన్ని పెంచుకున్నారు, పగని పెంచుకున్నారు. ఒకనొక సమయంలో ఏమైపోయిందంటే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఆ తండ్రిని లెక్క చేయడం మానేశారు. తండ్రి మాట వినడం కూడా మానేశారు. అసలు తండ్రికి విలువ ఇవ్వడం కూడా మానేశారు. మర్యాద చేయడం కూడా మానేశారు. ఆ తర్వాత చెప్పు కూడా విసిరినారు. ఆ తర్వాత కాలు కూడా మొగ్గ మీద పెట్టినారు. తర్వాత ఏమైందో తెలుసా అండి? ఒక్కరి జీవితం కూడా సరిగా లేదు. పెద్దోడి పెళ్ళి అయింది, పటాపంచలు అయిపోయింది. బిడ్డ పెళ్ళి అయింది, అది పటాపంచలు అయిపోయింది. మూడవడి పెళ్ళైంది, అది పటాపంచలు అయిపోయింది. 3 ఒంటరిగా వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇద్దరి మధ్యలో సమాధానం లేదు. వారి జీవితాలు నాశనం అయిపోయాయి. ఉద్యోగాలు లేవు, పనులు లేవు. కోట్ల ఆస్తి సంపాదించిన ఆస్తులన్నీ కూడా ఎక్కడెక్కడో సంపాదించేసేసి వెచ్చించేసేసి మొత్తం పోగొట్టుకున్నారు. పెద్దోడు మొత్తం అయింది, గుర్రెల పద్ధతులు పెట్టేశారు. అన్ని పోగొట్టుకునేసి బిల్డింగ్లు, ఫ్లాట్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా చేయకుండా ఫోర్జరీ సంతకాలతో అన్నీ అమ్మేశారు పెద్దోడు. వీళ్ళకి ఏం లేకుండా చేశాడు, వానికి ఏం లేకుండా చేసుకున్నాడు. రోడ్డు మీద పడ్డారు టోటల్గా. తండ్రి చనిపోయాడు, తల్లి కూడా చనిపోయింది. వాళ్ళ జీవితాలు ఏమైపోయాయి అంటే అడుక్కు తిని బ్రతికి కంటే హీనంగా తయారై, సమాధానం లేదు, నెమ్మది లేదు. శరీరం అన్ని వ్యాధులు, రోగాలు, బలహీనతలు, నొప్పులు. వాళ్ళకు సంతోషమే లేదు, ఆనందమే లేదు వాళ్ళ జీవితంలో. కానీ ఇప్పటికైనా వాళ్ళు మరి అది గ్రహించాలి. ఏది తండ్రిని ఇట్లా చేసినందుకే మాకు ఇట్లా అయిందన్న సంగతిని వాళ్ళు గ్రహించాలి. గ్రహింపులోకి వచ్చే పరిస్థితి కూడా లేదు. దానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దానికి కూడా ఉదాహరణ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యూదా ఇస్కరియోతు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే యేసు ప్రభువును అప్పగించాడు, యేసు ప్రభువును అమ్మేయాలి. అట్లా వాడు చేస్తూ వస్తూ ఉన్నాడు. రూపాయలు కూడా తీసుకున్నాడు, సంచి దగ్గర పెట్టుకున్నాడు. వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు. మొదటిసారి దేవుడు హెచ్చరిక చేశాడు యేసు ప్రభు. 2వ సారి, 3వ సారి, 4వ సారి, 5వ సారి, 7వ సారి ఎట్లాగా మనకి ఇంకా దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఇదిగో మనతో పాటు ఒకడు ఉన్నాడు, నన్ను అప్పగిస్తాడని చెప్పాడు ఒకసారి. ఇంకోటి ఇంకోసారి ఏమన్నాడు, మన బల్ల మీదనే ఒకడు ఉన్నాడు అని ఒకసారి చెప్పాడు. ఇంకోసారి బలలో చెయ్యి వేస్తున్న వాడే అని చెప్పాడు. ఇంకోసారి ఏం చెప్పాడు, మనలో ఒకడు అని చెప్పాడు. అప్పుడు వాడు అన్నాడు నేనా అన్నాడు. నువ్వే అని కూడా చెప్పాడు. అయినా వానికి గ్రహింపు రాలేదు. ఎందుకో తెలుసా అండి? సాతాను పట్టింది కాబట్టి, దయ్యము పట్టింది. దయ్యంగా సాతానే పట్టుకున్నాడు కాబట్టి. అప్పుడు యేసుప్రభు తర్వాత లాస్ట్ అన్నాడు, నువ్వు పుట్టకుండా మేలు అన్నాడు ఆయన. కానీ ఇది చిత్తము జరగాలి కనుక ఇక నువ్వు పుట్టినవు అంతే కదా, అది నీ దరిద్రం అంతే కదా. అప్పుడు ఏం జరిగిందనంటే వాడి మీద సాతాను కూర్చున్నప్పుడు వాడు ఏం చేస్తున్నారో వాడికి తెలియదండి, ఒక్కడికి తెలియదు. వాడు చేస్తూనే ఉంటాడు. 11 సార్లు హెచ్చరిక చేశాడు, అయినా వాడి గ్రహింపులోకి రాలేదు. ఎప్పుడైతే ఆయన గెత్సేమనే తోటలో ఉన్నాడో
ఆ సైనికులు తీసుకొచ్చి ఆయన అప్పగించినాడు, ముద్దు పెట్టి అప్పగించినాడో, ఆయన తీసుకొని పోయేటప్పుడు అప్పటిదాకా సాతాను వాంతనే ఉంది, ముద్దు పెట్టే వరకు ఉంది. ఆయన ఎప్పుడైతే పట్టుకున్నారో అప్పటి వరకు ఉన్నది. ఆ తర్వాత వాడిని వదిలి వెళ్ళిపోయి ఎప్పుడు వస్తుందో తెలుసా? అప్పుడు వస్తుంది. నష్టము జరిగిపోయిన తర్వాత వదిలేస్తుంది. అప్పుడు వాడు చూశాడు, అయ్యా ఏంటి నేను ఏం పని చేశాను, నేను ఏం తప్పు అయ్యో ఎంత ఘోరమైన పాపము, ఎంత ఘోరమైన నేను తప్పిదం నేను చేశాను, నేను ఇదిగో ఏసైని అప్పగించిన అని చెప్పి బోరున ఏడుస్తూ వచ్చాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఛాన్సెసే లేవు. ఆమేన్, హల్లెలూయా. లాస్ట్కి ఏం జరిగిందో తెలుసా అండి? వాడు వెళ్ళి ఊరి పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏసై ఇంకా అప్పటిదాకా వెళ్ళిపోలా, ఆయన తీసుకుని ఊరిక సిలువ కూడా వేయబడలా. ఇంకా అప్పటికైనా ఆయనని సమాజ భద్రం తీసుకుపోయాడని విచారణ చేసిన ఆ టైంలోనే సార్ పోయినాడు. ఆ గాడిద చనిపోయిన గాడిదకున్నటువంటి ఆ యొక్క తాడు తీసుకున్నాడు, వాడు ఊరి వేసుకున్నాడు. చూడండి, ఒక వింతైన విషయం ఏంటిదనంటే, ఆ తాడు ఎవరైనా ఊరి వేసుకుంటే తాడు అట్లాగే ఉండిపోతుంది. కానీ ఆ తాడు విరిగిపోయింది. మధ్యలో విరిగిపోతే వాడు కింద పడి వాడి కడుపు బద్దలై, నడుమికి బద్దలై పేగులు బయటకు వచ్చారని వాక్యం చెప్తారు. అంటే వాళ్ళ చావు కూడా అంత భయంకరంగా అయిపోయింది. కనీసం తాడు కూడా వారికి సహకరించలేదు. తాడు కూడా వారికి సహకరించలేదు. కారణం ఏదో తెలుసా? వారి పాపం అంత భయంకరమైనది కనుక, వారి దోషము అపరాధం అంత భయంకరమైనది కనుక, వారి అతిక్రమం అంత భయంకరమైనది కనుక, యేసయ్యని అప్పగించినటువంటి దుర్మార్గపు జీవితము కనుక ఆ తాడు కూడా వారికి సహకరించలే, వారి కిందికి దింపలేదు. ఆ తాడు విరిగిపోయి ప్రేమ దేని పిల్లరా ఏం చేస్తుంది? వారి కింది పడేస్తే వారి కడుపు, వారి నడుమికి బద్దలై వారి పేగులు బయటపడిన వాక్యం. ఘోరమైన చావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. పశ్చాత్తాపం కూడా కలగదు. ఎందుకంటే సాతాను పైనే ఉంటది కాబట్టి, వాళ్ళ పైనే ఉంటది కాబట్టి, వాళ్ళ మీద ఉండి వాళ్ళని ఏలుబడి చేస్తుండగా వారికి గ్రహింపులని కూడా వాడు రాడు. వదిలేసిన తర్వాత గ్రహింపులకు వస్తాడు. అప్పుడు అర్థం చేసుకుంటాడు, అయ్యో నేను ఏం చేశాననేసి అనుకునే లోపే అంతా జరిగిపోతుంది. ఇక అక్కడ చేసేది ఏమి కూడా ఉండదు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం, నా ప్రియమైనటువంటి బిడ్డ, దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, నీవు సాతానికి నువ్వు బానిసవు కాకూడదు. సాతానికి నీవు ఏం కాకూడదు? బానిసవు కాకూడదు. ఆ విషయం గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత భయంకరమైన పరిస్థితికి హెచ్చరిక చేస్తున్నా కూడా ఏం చేస్తున్నాడు? గ్రహింపులోనికి రాకపోవడం గల కారణం అదే. మనం కూడా కొంతమందిని మనం హెచ్చరిక చేస్తాం, రారు, గ్రహింపులోనికి రారు. ఎందుకో తెలుసా? వాళ్ళ మీద ఏముంది? సాతాను ఉంది కాబట్టి. నువ్వు హెచ్చరించినా, గద్దించినా, ఇంకేదైనా చేసినా నేను అస్సలు యాక్సెప్ట్ చేయరు, ఒప్పుకోరు. ఒప్పుకునే విధంగా వాళ్ళు ఉండరు. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నీ జీవితం నీ చేతిలో ఉండాలి. నీ జీవితం దేవుని చేతిలో ఉండాలి. నీ జీవితం దేవునికి ఆశీర్వకరమైనటువంటి ఆయన కృపా హస్తముల్లో ఉండాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనది ఉపకారములు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా.
హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప కలిగిన దేవుడు తన కృప చూపించే వరకు నేను ప్రార్థన చేస్తానని దావీదు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను. కానీ ఏం జరిగింది? బిడ్డ బ్రతికిందా? బ్రతకల. కారణం ఏంటంటే మనకు ఎందుకంటే దాని స్టోరీ కంప్లీట్ చేద్దాం. ఆ బిడ్డను దేవుడే బతికినాడు. కారణం ఏంటంటే దావీదు చేసినటువంటి పాపం. దానికి ఎక్కువ మనం పోకూడదు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే చనిపోయిందని తెలుసుకున్నాడో అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన ఆ మాటలు విన్న వెంటనే అంటున్నాడు, బిడ్డ చనిపోయిందా అని అడుగుతున్నాడు. వెంటనే లేచాడు, స్నానం చేసుకున్నాడు, కొత్త బట్టలు వేసుకున్నాడు, భోజనం చేశాడు. ఎందుకంటే ఆ తర్వాత ఆయన ఎందుకు ఇట్లా చేసేవారంటే ఆయన అంటాడు, ఇదిగో నేను ఆ బిడ్డ దగ్గరికి వెళ్తాను తప్ప బిడ్డ నా దగ్గరికి రాదు. ఎందుకంటే ఇది దేవుడి నిర్ణయం. అంటే అంతమంది పిల్లలు ఉన్నా కూడా ఆ తండ్రి ఇంకో బిడ్డ గురించి మాత్రం కూడా ఏం చేయలేదు? తన ప్రేమని చాపుకోవాలా, తన ప్రేమని తక్కువ చేసుకోవాలా. మరి నీవెందుకు తక్కువ చేసుకుంటున్నా నీ తండ్రి పట్ల? నువ్వు ఒక్కదానివే. మీ ఇంట్లో 4-5 పిల్లలు ఉండొచ్చు. నువ్వు అక్క వచ్చే నువ్వు అన్నవో తమ్ముడు కూడా తెలియదు. నువ్వెందుకు నీ తండ్రి పట్ల నీ ప్రేమ తక్కువ చేసుకుంటున్నావు? షో యువర్ లవ్ టువర్డ్స్ యువర్ ఫాదర్. దట్ విల్ బ్లెస్ యూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం అంతా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. మూడవదిగా మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి లూకా సువార్త ఫాస్ట్కి వెళ్ళిపోతాం. 8వ అధ్యాయం 41 నుంచి 42 వచనం వరకు మనం చదువుకుందాం త్వరగా. సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఒక తండ్రి తన కుమార్తె చావు బ్రతుకుల మధ్యలో ఉన్నది కనుక యేసు క్రీస్తు ప్రభువును ఏం చేస్తుంది? మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని యేసయ్యని అడుగుతున్నాడు. ఆయన నా కుమార్తె చావు బ్రతుకుల మధ్యలో ఉంది, అయ్యా రా వచ్చి ప్రార్థన చేయి, నా కుమార్తెను బ్రతికించు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట, నీ జీవితంలో నీ తండ్రి నీ పట్ల చేసే ప్రతి కార్యం, ఈ విషయం ఎవరు చెప్పాలి? పెద్ద అయిన తర్వాత ఎవరు చెప్పాలి? వాళ్ళకి తెలీదు. చిన్నతనంలో ఉన్నప్పుడు తండ్రి చేసినటువంటి పనులు తెలీదు. ఈ విషయాన్ని గమనించింది ఎవరు గమనించారు? తల్లి. మరి ఆ తల్లి ఏం చేయాలి? ఎవరు చెప్పాలి? ఆ పిల్లలకు చెప్పాలి. ఆ తండ్రి పడిన బాధ, తండ్రి పడిన వేదన, తండ్రి పడిన కష్టం పిల్లలకు ఏం చేయాలి? తల్లి చెప్పాలి. హల్లెలూయా. అలాగే తండ్రి కూడా తల్లి విషయంలో అలాగే చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి కాలంలో ఏ విషయం ఎట్లా ఉంది అని ఒకసారి మనం చూస్తే, ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరి తండ్రికి ఒకరి తల్లికి అన్నట్టు గ్రూపిజాలు అయిపోయింది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా అట్లాగే ఉన్నారు.
అందులో ఎవరో ఒకరు ఇద్దరు తండ్రి పార్టీ, ఇంకొకరు తల్లి పార్టీ. ఈ పనికి మాలినటువంటి పార్టీలు ఇంట్లో ఉండకూడదు. దిస్ ఇస్ ట్రూ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది మీ ఇళ్ళలో ఉన్నాయా లేవా మిమ్మల్ని మీరు ఒక్కసారి చూసుకోండి. అలాంటి పరిస్థితి ఉంటే కొంచెం జాగ్రత్త. ఈ పిల్లలే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇవే నేర్చుకొని ఇవే దాంట్లో ఉంటారు. ఇంకో విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నా. మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరు కలిసి ఉండాలి, వేరు ఉండకూడదు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. రేపు పెద్ద అయినాక మీరు కలిసి ఉండాలి. తండ్రికి సంబంధించినటువంటి చుట్టాలను ఒకలాగా, తల్లికి సంబంధించిన చుట్టాలను ఇంకోలాగా చూసేటువంటి క్రమం కూడా ఉంది దీంట్లో. ఇదొక వైరుధ్యం అనే దానికన్నా ఇదొక ఘోరమైనటువంటి చర్య. తల్లికి సంబంధించినటువంటి బంధువులే గొప్ప వాళ్ళన్నట్టు తల్లి కూడా ఉంటుంది. తండ్రికి సంబంధించినటువంటి వాళ్ళని అసలు లెక్క కూడా చేయరు. అసలు కొన్ని కుటుంబాల సంగతి చెప్తున్నా. అది నా కుటుంబంలో జరగద్దని నేను ఏ రోజు కూడా, పాస్టమ్మ గారు కూడా ఏ రోజు కూడా అట్లాంటి తప్పుడు పని చేయలే. మా అన్నదమ్ముల పిల్లలు అంటే మా చిన్నమ్మ మామ పిల్లలు ఎవరైతే వాళ్ళందరినీ కలుపుతూనే ఉన్నాం. అటు సైడ్ వాళ్ళని కలుపుతూనే ఉన్నాం, ఇటు సైడ్ వాళ్ళని కలుపుతూనే ఉన్నాం. కలుసుకొని ఉండాలి అంతే. దాంట్లో కూడా మళ్ళీ గ్రూపిజాలు ఉంటాయి. ఆ గ్రూపిజాలు దాంట్లో మీరు ఉండకూడదు, ఆ గ్రూపిజాలు మీరు చేయకూడదు. చూసారా, మిలిమిలికి వెళ్తూ ఉంటే చాలా ఉంటాయి రాజకీయాలు. పొలిటికల్ సైన్స్ అనేది మన లోపలనే ఉంది. మిషన్ సీరియస్. హల్లెలూయా, హల్లెలూయా. కమన్ జోసెఫ్, అంతేనా? నాకేందన్నా ఎవరైనా ఏక్ నిరంజన్, ఐఎమ్ ఓన్లీ వన్ అంటున్నాడు వాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పోవాలి, అటు ఇటు పోవాలి, వాళ్ళతో ఇద్దరు మాట్లాడాలి. నేను ఫోన్ చేసినప్పుడు లేపాలా, మాట్లాడాలా. నీకు రిలేషన్షిప్ చాలా అవసరం. నువ్వు ఎవరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తేనే నువ్వు చెయ్యాలా. ఆమేన్. హల్లెలూయా. రేపటి దినం నీకు పెళ్ళి అయితే మేమే నీకు సపోర్ట్గా ఉండేది. ఆమేన్. హల్లెలూయా. నీకు ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా చెప్పుకోవడానికి ఒక అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అంటూ ఫ్రెండ్స్ అంటూ ఉండాలి. కంపల్సరీ ఉండాలి. అది మెయింటైన్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మాట్లాడకపోతే అది వేరే మాట, వదిలేసేయండి. కానీ కలుసుకొని ఉండాలా, కలుపుకొని పోతూ ఉండాలి. హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. రిక్కీ బాబు ఆంధ్రలో చాలా ఫేమస్ హీరో. ఆయన మొన్న మేము ఊరికి వెళ్ళినప్పుడు ఆయన రాలే, బాలజనార్లో ఉన్నాడు. అనుకునే పరిస్థితి రాలేకపోయాడు, రావాల్సిన వాడు. ఆయన కోసము ఏకంగా మూన్ లైట్ అనే ట్రావెల్స్ నుంచి బుక్ చేయబడ్డది. దానికి ఈయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు అక్కడ. అంటే నాకేమవుతుందా, మరదలు అవుతుంది, మరదలు కొడుకు, అంతేనా? చెల్లి సారీ, నీకు మరదలు అవుతుంది, మీ మామ కూతురు కదా. మా చెల్లి అంటే వాళ్ళ మరదలి కొడుకు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ సార్కి. ఇక్కడ కూడా అంతే. కొన్ని ఉట్టి ఆంధ్రాలే కాదు, తెలంగాణలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. నేను అదే చెప్తాను, మెయింటైన్ చేయి. ఆమేన్. హల్లెలూయా. అలా అన్న పిల్లల కోసం ఈయన కూడా బాగా ఫుల్. వాడు అక్కడ వెయిట్ చేస్తున్నాడు, ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇట్లా ఒకరి మీద ఒకరికి ప్రేమ. ఇదంతా నేను ఎప్పుడు ఎవరిని చూసి చేస్తానంటే మన దగ్గర ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోయాను. అట్లా. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ వచ్చినాం. కావాలి పిల్లలు కలిసి కట్టుగా ఉండాలి. గ్రూపిజాలు చేయొద్దు. మమ్మీ పార్టీ, నేను డాడీ పార్టీ. డాడీ కొనిస్తే డాడీ పార్టీ, మమ్మీ కొనిస్తే మమ్మీ పార్టీ. ఒకవేళ బై మిస్టేక్ డాడీ కొని దగ్గర దక్కన మమ్మీ పార్టీకి వెళ్ళిపోతుంది, దక్కన డాడీ పార్టీకి వెళ్ళిపోతారు. ఇట్లాంటి పార్టీలు ఉండకూడదు. ఫ్యామిలీలో నో పార్టీస్, నో డాడీ పార్టీ, నో మమ్మీ పార్టీ. ఆమేన్. హల్లెలూయా. ఇదేదో కిట్టి పార్టీ లెక్క ఉన్నది. నో పొలిటికల్ సైన్స్, నో రాజకీయాలు. పిల్లల మధ్యలో కూడా వాళ్ళతో మనం మాట్లాడద్దు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అట్లాంటి ఏమి ఉండకూడదు. అందరు కలిసి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డ, ఇక్కడ యాయీరు కుమార్తె బాగలేకపోతే ఆయన
పడుతున్న బాధ వేదన యేసయ్య వెనుక పడుతూ ఉన్నాడు. అయ్యా వచ్చి బాగు చేయి, ప్రార్థన చేయి. ఇది ఏం చేయాలా? తల్లి నేర్పించి చెప్పాలి. పెద్దగా అయినప్పుడు ఇగో నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉండే, ఇలాంటి పరిస్థితుల్లో నీ తండ్రి నీ గురించి ఇంత బాధపడ్డాడు, ఇంత వేదన పడ్డాడు, ఇంత కన్నీరు కార్చాడు, ఇంత ప్రార్థన చేశాడు, అందుకే నువ్వు బ్రతికినావు అని చెప్పాలి. మా అత్తమ్మ చెప్తుంది వాళ్ళ కుమారుని గురించి, అనగా పాస్టర్ వాళ్ళ అన్న గురించి. ఆయన చిన్నప్పుడు ఏమొచ్చింది? జాండీస్ వచ్చి చనిపోయే పరిస్థితికి వచ్చాడు పూర్తిగా. వాళ్ళ నాన్న తీసుకెళ్లి లోపల ప్రార్థన చేశాడు. 2-3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కుమారుని పెట్టుకోవాలి. తల్లి అంటుంది హాస్పిటల్ తీసుకుపోదాం, తండ్రి అంటుండు నేను దేవుని సేవకుని, నేను దేవుని దగ్గరే ప్రార్థన చేస్తా. బ్రతికాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ పైన ఒక భార్య, 2 పిల్లలు, ఒక కుటుంబం, చిన్న కుటుంబం. ఆమేన్, హల్లెలూయా. చింతలేని కుటుంబం. ఎంత ఉందో మనకి చింత అయితే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు స్కూల్ ఉంది, పరిచర్య ఉంది, అంతా ఉంది కాబట్టి కడుతూ ఉన్నారు. చింత ఉండదు, ఎందుకు ఉండదు, కానీ ఏ స్థాయిలో ఆ స్థాయి చింతలు ఉంటాయి, చింతకాయలు ఉంటాయి, ఖచ్చితంగా చింతకాయలు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. 3వదిగా మనం చూద్దాం త్వరగా, ఫాస్ట్. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. త్వరగా 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 అయిపోయింది. ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి బైబిల్ తీసుకోవడం పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్న పిల్లోడు కాదు, చిన్నోడు కాదు, ఇక్కడ పెద్దోడు. ఇంక తెలివి వచ్చేసింది. నా ఆస్తి నాకు ఇచ్చే అంత జ్ఞానము, తెలివి, బుద్ధి ఎదిగిపోయాడు మనోడు. తండ్రి కూడా ఏం చేశాడు? ఇచ్చేశాడు. తీసుకుపోయాడు, పాడు చేసుకున్నాడు, అంతా పోగొట్టుకున్నాడు. తిరిగి మళ్ళీ ఇంటికి వస్తూ ఉన్నాడు. ఈయన వెళ్ళినప్పటి నుంచి తండ్రి బాధలోనే ఉన్నాడు, దుఃఖంలోనే ఉన్నాడు, కష్టంలోనే ఉన్నాడు, శ్రమలోనే ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, కన్నీటి పర్యంతరం అవుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎంత బాధపడుతున్నాడంటే, ఎంత వేదన పడుతున్నాడంటే, ఆ తండ్రి పడిన వేదన లోకంలో ఎవరు పడలేదు. వెళ్ళిన దగ్గర నుంచి, ఆమె హల్లెలూయా. ఎప్పటి నుంచి? వెళ్ళిన దగ్గర నుంచి సంవత్సరం 2 సంవత్సరాలు ఆ తండ్రి ఆ కుమారుని పోగొట్టుకున్నాడనే బాధనే ఉంది తప్ప వాడు ఇలా చేశాడనే బాధ లేదని. ఇలా ఆస్తిని సమకూర్చుకున్నాడు, నన్ను తిట్టాడని కానీ, లేకపోతే నా దగ్గరికి వెళ్ళి నన్ను అవహేళన చేశాడని కానీ, లేకపోతే బలవంతంగా నన్ను ఆస్తిని పంచమని అడిగాడని కానీ, ఇవి ఏవైనా ఆలోచన తలంపులో లేవు. మరి ఏమున్నాయి అని ఆలోచన తలంపులు అంటే ఒకటే ఒకటి ఉంది. ఏంటిదంటే నా కుమారుడు తప్పిపోయాడు, వాడు నా దగ్గరికి తిరిగి రావాలి. ఇదే ఆలోచన, ఇదే తలంపు, ఇదే ఆయన ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేస్తూ ఇలాగా దేవుని సన్నిధిలో ఉన్నాడో, ప్రేమ దేవుని బిడ్డ, ఒకనొక దినం వాడు వస్తూనే ఉన్నాడు. దూరం నుంచో చూశాడు. తండ్రి వాడిని చూసి గుర్తుపట్టి పరిగెత్తుకొని పోయినాడు. చూడండి, అంటే వాడు పోయిన దగ్గర నుంచి ఆ మార్గము, ఏ మార్గంలో వెళ్ళిపోయినాడో ఇంట్లో నుంచి, అది డోర్లోనే కూర్చొని, ద్వారంలోనే కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు తన కుమారుని కొరకు. నీ దేవుడు కూడా నిన్ను అలాగే చూస్తూ ఉన్నాడు. తప్పిపోయినప్పుడు నువ్వు వాక్యంలో, ప్రార్థనలో, ఆత్మీయతలో, సంఘంలో, సహవాసంలో, దేవుని సముఖంలో నువ్వు రాకుండా ఉన్నప్పుడు కూడా నీ దేవుడిని గురించి అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, రమ్మంటూ ఉన్నాడు. నువ్వెందుకు అలా నువ్వు బాధపడుతూ వేదన పడుతూ ఉన్నావు? ఆయన అడిగిన వారు ఎవరు లేరు, కానీ ఆయనే ఇతరుల గురించి బాధపడుతూ, వేదన పడుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ఎదురు చూస్తూనే ఉన్నాడు, రమ్మని పిలుస్తూనే ఉన్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాచాదన కారము చాపి రమ్మనుచున్నాడు. వాచాదన కారము చాపి హల్లెలూయా, హల్లెలూయా. పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు.
రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కానీ మనం ఆ పిలుపుని కూడా మనం ఏం చేస్తున్నాం? ఎగతాళి చేస్తున్నాం. ఆ పిలుపుని కూడా మనం ఏం చేస్తున్నాం? మీరు వచ్చినా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆ పిలుపుని మనం ఏం చేస్తున్నాం? మీరు వచ్చినా అవహేళన చేస్తూ ఉన్నాం. నువ్వు ఇంకా పాపాన్ని మూట కట్టుకుంటున్నావు, నువ్వు ఇంకా తప్పును మూట కట్టుకుంటూ ఉన్నావు, నువ్వు ఇంకా దేవునికి విరోధిగా మారుతూ ఉన్నావు. ఎందుకంటే నీ మీద ఏముంది? ఆశీర్వాదం ఉందా? దీవెన ఉందా? ఏముంది? నువ్వు వస్తే సాతాను నీ మీద వెళ్ళిపోయినట్టు లెక్క, నువ్వు రాకపోతే నీ మీద సైతాన్ ఉన్నట్టే. ఉన్నది కాబట్టి నువ్వు రావా. ఆమేన్, హల్లెలూయా. అది నీ నుంచి విడిపోయినప్పుడు నువ్వు వస్తావు, గ్రహింపులోకి వస్తావు. వాంఛతో తన కరము చాపి నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేయకూడదు. తండ్రి దూరం నుంచే చూస్తాడు, పరిగెత్తుకొని పోయాడు. వాడు పరిగెత్తుకొని రాలా, ఈయనే పరిగెత్తుకొని పోయాడు. ఎవరి ప్రేమ గొప్పది? ఆమేన్, హల్లెలూయా. వాడు పెద్దోడయ్యాడు, జ్ఞానవంతుడయ్యాడు, తెలివివంతుడయ్యాడు, ఆస్తిని పంచి ఇచ్చేయమని అంత గొప్పడైపోయాడు. తీసుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు, మారుమనసు పొందినాడు, తిరిగి వస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ వస్తాం. ప్రియమైనటువంటి వారు, ఆ తప్పిపోయినటువంటి కుమారుని విషయంలో ఆ తండ్రి చూపిస్తున్న ప్రేమ, వాడు చేసిన తప్పిదం గురించి కానీ వాడు చేసిన హరాస్మెంట్ కానీ ఏమి తండ్రికి గుర్తుకు రావట్లా. వాడు అనుకోకుండా, అంటే దారి తప్పిపోయి చేశాడని అనుకుంటున్నాడు తప్ప వాళ్ళని ఇట్లా చేశాడని చెప్పేసి తండ్రి ఏ రోజు కూడా ఆయన్ని ఇచ్చేయలేదు. ఆ తండ్రి ప్రేమ అంత గొప్పది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరి మాట, ఆదికాండం 22:10. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒక తండ్రిని అడుగుతున్నాడు, ఏమనంటే నీ ఒకగానొక కుమారుని నాకు బలిగా అర్పించాను. చదువు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు ముసెసరా కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, ఏమీ చేయకుము, నీ ఒక్కడై ఉన్నని కుమారుని నాకు ఇయ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నేను తెలుసుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. నాకు కనబడుతుంది నువ్వు దేవునికి భయపడువాడు. ఈ రోజున ప్రతి ఒక్కరు మనం దేవునికి భయపడాల్సిన వారమై ఉన్నాం. తండ్రి అయిన దేవునికి మనము భయపడాలి. ఎవరికి భయపడకపోయినా పర్లా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది అని అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడువాడవని. ఇందులో గురించి నేను తెలుసుకున్నా. తండ్రి అయిన దేవుడు అడిగాడు అబ్రాహామును, నీ ఒకగానొక ఒక కుమారు నాకు బలి ఇయ్యమని అడిగాడు. అంతే, మారు మాట. అబ్రాహాం బుద్ధి ఒకటి ఉన్నది. ఏంటిది? ఏం బుద్ధి? దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధంగా, లేకపోతే ఆన్సర్ ఇచ్చేటువంటి క్రమం దాంట్లోకి వెళ్ళడం. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. అబ్రాహాముడు నోరు తెరవలేదు. ఎందుకు తెరవలేదు అంటే నోరు తెరవడు ఆయన, అంతే. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, అదొకటే. ఆయన అడిగాడు, నేను ఇచ్చేస్తున్నాను, అంతే. ఇంతకు మించి ఆయనకు వేరే ఆలోచన, వేరే తలంపు ఏమీ
అయ్యో నాకు ఒక్కగానో కుమారుని నా ముసలితనం అందించడం ఇప్పుడు తీసేసుకుంటే ఎట్లా అని కూడా ఆలోచన చేయట్లేదు ఆయన. దేవుడు అడిగాడు, ఇచ్చారు అంతే. మనం ఇస్తామా? ఈ క్వశ్చన్ నేను అడగొద్దు సాక్షి. ఆమె మనకు మీకు మీరే నాకు నేనే ప్రశ్న వేసుకోవాలి, మనం ఇస్తామా? ఇచ్చే స్థితిలో నువ్వు ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది అంతే. ఇప్పుడు ఆయన ఇచ్చే స్థితికి వచ్చాడు, ఇచ్చేస్తున్నాడు, బలిపీఠం మీద పడుకోబెట్టినాడు, కట్టెలలో పెంచినాడు, కుమారుని పడుకుంటున్నాడు, కత్తి కూడా లేపేసినాడు, ఇట్లా దిగుతుంది కిందకి. అంత దిగే క్రమంలో స్వరం వినబడుతుంది, ఏమని? అబ్రహామా అబ్రహామా అని వినబడుతుంది. ఏంటిది అని అంటే, నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలి వెద తీయలేదు కనుక ఇందుని గురించి నేను తెలుసుకునే కనుక నువ్వు దేవునికి భయపడువాడవనగా దేవునికి లోబడువాడవని. నువ్వేం చేయాలి? దేవునికి లోబడు. దేవునికి లోబడే జీవితం కావాలి మనకి వచ్చి, అంతే. ఇంకా అంతకు మించి ఏమి అవసరము లేదు. హల్లెలూయా. దేవునికి లోబడే జీవితం కావాలి. ఎవరికి లోబడకపోయినా పర్లేదు, దేవునికైనా లోబడితే, నువ్వు దేవునికి లోబడితే అందరికి లోబడతావు అంతే. ఇంతకు మించి ఇంకో వేరేది ఏం లేదు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. మొదటగా తండ్రిని దేవుని ప్రేమను చూస్తున్నాం, రెండవది యాయూరు ప్రేమను చూస్తున్నాం, తర్వాత దావీదు ప్రేమను చూస్తున్నాం, తర్వాత తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి ప్రేమను చూస్తున్నాం, ఆ తర్వాత మరలా అబ్రహాము ప్రేమను కూడా మనం చూస్తాం. ఫాదర్స్ డే కదా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ పాపం ఏంటో దీంట్లో మనం చూస్తున్నాం. అవిధేయత పాపము, లోబడకపోవడం పాపము, తృణీకరించడం పాపము, వ్యతిరేకించడం పాపము, లోబడకపోవడం పాపము, మాట వినకపోవడం పాపము. ఈ పాపము నీలో ఉంటే ఈ బలలో మనం పాల్గొనలేము. దీన్ని సరి చేసుకొని, సరిదిద్దుకొని, సమకూర్చుకొని, బాగుపరుచుకొని ప్రేమ దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అటు దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును కాక.